ములుగు జిల్లాలో ఈటెల రాజేందర్ మరియు బీజేపీ ప్రతినిధులు గోవిందరావుపేట మండలం మరియు తాడ్వాయి మండలంలో పర్యటించారు. గోవిందరావుపేట మండలంలో దయ్యాలవాగు, తాడ్వాయి మండలంలో పిడుగుపాటుకు చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి 30,000 ఆర్థిక సహాయం చేశారు. మరియు తాడ్వాయి మండలంలో మొన్న భారీ వర్షాలకు నేల కొరిగిన వృక్షాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఇట్లాంటి వృక్ష సంపద కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇక మా వాళ్ళంతా తేజాల మీద తిరుగుతారు సార్. ఈ చిన్న పిల్లలు కింద కూరలు వేసుకొని ఊరికి వచ్చిన నేను నా చిన్న కొడుకు సార్. మేము అనాథ బతుకుతాను సార్. మాకేమీ లేదు. ఆ కంట్రోల్ బియ్యం ఇస్తే తిన్నట్టు లేకపోతే లేదు. ఆ లెటర్ ఇటుకలు ఉంటాయి సార్, తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నా సార్. నేను ఆ లెటర్ ఇటుకలు జాతరప్పుడు లెటర్లు ఎత్తారు కదా, ఆ ఇటుకలు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కూడా కట్టుకున్నా సార్. మొత్తం అనాథ బతుకుతాను సార్. మేము మాకేం లేదు. ఎంఆర్ఓ గారు ఊరోళ్ళు ఇచ్చారు సార్. ఊరోళ్ళే మాకు ఇచ్చారు.